ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మాధీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడితిని. ఈరోజు వాగ్దానం ఏమిటంటే స్థిరపరిచి బలపరిచే దేవుడు. ప్రియులారా, మరి నిజంగా ఆ దినము దేవుడు ఆ యొక్క భక్తుల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు స్థిరపరిచి బలపరిచే దేవుడు. అవును కదా, ఒక బలహీనమైన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, మరి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, తలాంపుల మధ్యన ఒకవేళ మీరు ఉన్నారేమో, నా దేవుడు అంటున్నాడు ఈరోజు వాటిలో నుంచి గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మీ పక్షం ఉన్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని మరలా తిరిగి బలపరచబోతున్నాడు, మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. రైట్, గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దానియేలు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన దేవుణ్ణి నమ్మటంలో, విశ్వసించటంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. అతని విశ్వాసం చాలా గొప్పది. అతని జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. ఆ బాధల్లో దానియేలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒకటి ప్రార్థన చేయటం, దేవుని దగ్గర సాగిలపడటం. ఏదైనా తన జీవితంలో ప్రార్థనతో చాలా విజయాలు పొందాడండి. మన జీవితంలో సమస్యలు రాక మానవు, కానీ ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో సమస్యలు మోకాళ్ళ కిందకు వస్తాయి, సమస్యలు పారిపోతాయి, సమస్యలే మిమ్మల్ని చూసి భయపడతాయి. మీరు భయపడుతున్నారా? అయితే మీరు ప్రార్థన చేసేవాళ్ళుగా దానియేలు వల్ల అయితే సమస్యలే భయపడే రోజులు మీ ముందుకు దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ ఆ దానియేలు జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చాయి, కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అలాగే చూసినట్లయితే మీరు గమనించండి, ఒక ప్రాంతంలో కొంతమంది స్నేహితులు కలిసి ఉన్నారు. అందులో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఒక ఫ్యామిలీలో ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నాడు. తల్లి చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి. కొడుకు దేవుని దగ్గరికి వస్తాడు, కానీ అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినోడు కాదు. ఎప్పుడు తన ఆనందం, సంతోషం అంతా స్నేహితులతో తిరిగినప్పుడు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, స్నేహితులతో కలిసి జీవిస్తున్నప్పుడు తను ఏదో ఆనందపడుతున్నట్టుగా ఉంటాడు. కొన్ని రోజులు అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి తల్లి హెచ్చరించింది, ఏంటన్నా నీ జీవితంలో సమస్తమైన పొద్దున్న లేస్తే స్నేహితులు స్నేహితులు స్నేహితులు, ఏంటి జీవితం అని చెప్పి తల్లి హెచ్చరించింది. దేవుడి మీద ఆధారపడాలి కానీ నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు దేవునిలో ఆనందించాలి కానీ ఇలా ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు హెచ్చరించేది. చాలా విషయాలు తల్లి చక్కగా చెప్పేది. అయితే మనసులో తిట్టుకునేవాడు, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చూసినా సరే ఇలాగ అంటది అనే మాట. ఒకరోజు వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది, తనకు కూడా దేవుడు ఎంత గొప్పవాడనే విషయం తెలియపరచడం కొరకు. ఒకరోజు జరిగిన సంఘటన అంటే, స్నేహితులందరూ కలిసి ఒక నది దగ్గరికి వెళ్ళారు. నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో స్నేహితులు ఏం చేశారంటే అందరూ కలిసి లోపల ఆడుతున్నారు. సడన్గా స్నేహితులందరూ కలిసి ఏం చేశారంటే, వీడిని ఎలానే ఏడిపించాలని చెప్పి వాళ్ళు కనపడకుండా అందరూ ఎవరికి వాళ్ళు దాక్కున్నారు. ఇతను ఒక్కడే అందులో ఉండిపోయి తను మునిగిపోతున్నాడు. అప్పుడు గట్టిగా కేకలు వేస్తూ, స్నేహితులారా పలానాళ్ళు అని చెప్పి పిలుస్తున్నాడు. పిలుస్తామంటే వాళ్ళు ఎవరు రావట్లేదు. అప్పుడు తనకు భయపడి, ఇంకా భయం వేసి, టెన్షన్ పెట్టి వాళ్ళమ్మ గుర్తొచ్చి, వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి యేసు ప్రభుని అని పిలవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుణ్ణి పిలవటం మొదలుపెట్టాడో, దేవుణ్ణి ఆడటం మొదలుపెట్టాడో, నా ప్రియ దేవుని పెట్టారా, అప్పుడు దేవుడు ఆ అపాయములు, ఆ సమస్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు నిజంగా తీసుకొచ్చాడండి. అందులో నుంచి బయటికి ఎప్పుడు దేవుడు బయటికి తీసుకొచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయనకు అర్థమైంది ఏమిటంటే, నేను లోకం మీద, మనుషుని మీద ఆధారపడటం కంటే దేవుడి మీద ఆధారపడటం మేలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత తన జీవితంలో తన బలపరిచి, స్థిరపరిచి ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు. వాళ్ళ జీవితంలోనే కాదండి, ఈరోజు బైబిల్ చెప్తుంది, దానియేలు లాంటి వ్యక్తి, ఎక్కడున్న వ్యక్తిని దేవుడు ఎలాంటి యొక్క ఉన్నతమైన రాజ్యాంగంలో తీసుకెళ్లి నిలబెట్టాడు. వారినే కాదు, దేవుడు నిన్ను ఈరోజు బలపరచాలనుకుంటున్నాడు, నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించును గాక.
ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో మరొకసారి మీ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దయని కిరీటం ఇచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. అలాగనే ఎంతమంది ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో, ఒక యానివర్సరీ అని, దేవుడు మీ జీవితంలో కూడా ఒక నూతనమైనటువంటి సంతోషాన్ని, ఒక నూతన జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి వైవాహిక జీవితంలో మీ యొక్క ఫ్యామిలీలో ఒక ఆనంద సంతోషాలు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ప్రియులు ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారు, క్లైమ్ చేసుకున్నారో వారందరూ యేసు నామములో దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. బలహీనతలో వాళ్ళని బలపరిచి, అస్థిరమైన జీవితంలో వాళ్ళని స్థిరపరిచి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.